నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం కొండాపూర్లోని క్యాథన్స్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. హిస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో సార్తో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. సో వర్షాకాలం వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జలుబులు, దగ్గులు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మెయిన్గా ఈ సీజన్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అంటే ఎక్కువగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్? వర్షాకాలం అన్నప్పుడు ఫస్ట్ లంగ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, కొంచెం బయట వాతావరణం చల్లగా ఉంటేనే లంగ్స్ కూడా ఇంపాక్ట్ పడతాయి. చల్లదనం అనేది మనకు రూమ్ టెంపరేచర్ కూడా మారిపోతేసరికి ఏమవుతుంది అంటే ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకొని మరి చేతులు ఇలా పెట్టేస్తాం. కొంచెం చలికాలం కానీ వర్షాకాలం వచ్చిందంటే రెండు చేతులు ఇలా అయిపోతాయి. అవును, రెండు చేతులు ఇలా అవుతుంది అంటే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ లంగ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ లంగ్స్కి ఇలా పెడితే బాడీ హీట్ ఎక్కుతుంది. లంగ్స్ని ఇలా రెండు లంగ్స్కి ఇలా చేతులు పెట్టేస్తే గాలిని తగలకుండా ప్రొటెక్ట్ చేయడం వల్ల లంగ్స్ అనేది హీట్ ఎక్కుతాయి. ఓకే, అందుకే న్యాచురల్గా మన బాడీ ఇలా చేతులు ఇలా వెళ్ళిపోతాయి. అవును, ఇది ఈ సైన్స్కి అర్థం కాదు. ఇది ఎందుకు ఇలా పెడుతున్నాం అని అంటే సైన్స్కి అర్థం కాదు. ప్రొటెక్ట్ యువర్ బాడీ వార్మ్ గా అనిపిస్తుంది అని ఒకటి మాత్రమే. బయట వాతావరణం చల్లబడుతుంది, నీ బాడీ న్యాచురల్గా హీట్ చేసుకోమని న్యాచురల్గా నీ సబ్ కాన్షియస్ చెప్తుంది. ఇది నీ మైండ్తో చేసే పని కాదు, నీ సబ్ కాన్షియస్ చేసే పని ఇది. కాబట్టి న్యాచురల్గా ఇలా పెడతాం. ఓకేనా? ఎవరైనా ఇలా పెడుతున్నారంటే వాళ్ళు లంగ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. లంగ్స్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది, ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఇలా అంటాం. కాఫ్, లంగ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం. ఎందుకు చేస్తున్నాం ఇదంతా కూడా నేచర్ యొక్క గొప్పతనం. అది ప్రకృతి మనకి ఏం చెప్తుంది, ఎలా నేర్పిస్తుంది, ఏం ఫాలో చేయమంటుంది అనేది బాగా అబ్జర్వ్ చేస్తే ఏ సీజన్కి తగినట్టుగా ఆ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా సులువుగా అరికట్టవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రైనీ సీజన్ ఫస్ట్ ఒక 4 డిసీజ్ కామన్గా వస్తాయి. ఫస్ట్ కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్. ఈ 4 వస్తాయి. ఈ 4 అంతా కూడా ఫస్ట్ ఏం ఇంపాక్ట్ పడింది ఇక్కడ? రైనీ సీజన్లో వర్షంలో తడిచినా కానీ చల్లదనంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్. వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంది? వైరల్ అంటే ఏంది? ఒకరి నుంచి ఒకరికి రావడం, బయట నుంచి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రధానంగా తీసుకుంటే కోల్డ్, దాని తర్వాత స్లోగా అది ఇంపాక్ట్ అయినప్పుడు, అది ఓవర్ ఇంపాక్ట్ అయిన తర్వాత కోల్డ్ కాస్త కాఫ్గా మారుతుంది. ఆ కాఫ్ ఇన్ఫెక్షన్ అంతా కూడా మారడం వల్ల బాడీ టెంపరేచర్, ఫీవర్ వస్తుంది. ఈ ఫీవర్లో లివర్ అనేది దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే మజిల్స్ పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఇది చాలా కామన్ డిసీజ్. ఈ 4టికి హోమ్ రెమెడీ ఏంది? జస్ట్ ఫస్ట్ లంగ్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పిప్పల చూర్ణం వాడాలి. ఇక్కడనే అరికట్టవచ్చు. అంటే ఈ 3 రాకుండా డిసీజ్ని ఇక్కడనే కోల్డ్ అయిందా ఒక 500 మిల్లీగ్రామ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ పిప్పల చూర్ణం మన అల్లం రసంలో తాగలిగితే ఈ కోల్డ్ అంతా ఇక్కడే తగ్గిపోతుంది. ఎంత రన్నింగ్ నోస్ అయినా సరే కాఫ్ రాకముందే కోల్డ్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ కాఫ్ వచ్చింది, కోల్డ్ నుంచి తర్వాత కాఫ్కి వెళ్ళిపోయినాం, ఇదే పిప్పల చూర్ణంని తేనెలో కలుపుకొని ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వేసుకోగలిగితే ఒక రోజులో కాఫ్, కోల్డ్ 2 తగ్గిపోతాయి. ఓకేనా? లేదు ఇక్కడ కూడా ఇంకా ఫీవర్కు వచ్చే స్టేజ్కి వచ్చేసినాం, ఇదే పిప్పల చూర్ణంని మార్నింగ్ అల్లం రసంలో, ఈవినింగ్ వచ్చేసి తేనెలో కలుపుకుంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ మొత్తం తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఇక్కడ లాస్ట్ చివరిగా ఏం చేయాలంటే బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు బాడీలో విండ్ అనేది ఎక్కువవుతుంది. ఈ లంగ్స్ ప్రాబ్లం వల్ల, ఊపిరితిత్తుల యొక్క సమస్య వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఫ్రీగా ఒక 2 టైమ్స్ మోషన్కి వెళ్ళాలి. దానికి ఏం చేస్తాము? పిప్పల చూర్ణంతో పాటు ఒక వంటాందం, ఒక 2 స్పూన్లు వంటాందం అన్న ఒక గ్లాస్ వామ్ వాటర్లో వేసుకొని తాగలిగితే ఫ్రీగా 2-3 టైమ్స్ మోషన్ వెళ్ళడం వల్ల బాడీ అంతా కూడా లైట్ వెయిట్ అయిపోయి బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి. చాలా సింపుల్ రెమెడీ ఈ సీజన్ని అరికట్టడం అనేది. ఒక పిప్పల చూర్ణం ఇంట్లో పెట్టుకొని ఒక వంటాందం పెట్టుకుంటే ఈ సీజనల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అరికట్టవచ్చు. ఓకే, సో మీరు చెప్పినట్లు చాలా వరకు ఈవెన్ కరోనా టైంలో కూడా అసలు మెడిసిన్ లేదు అన్నప్పుడు కూడా ఈ ఔషధాలు ఏమంటారు మన కషాయాలు ఇవి తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పారు. సో ఎప్పుడు కూడా మీరు అలాంటి ఒక కషాయం చెప్పారు. బట్ తగ్గుతుంది కదా అని ఎవ్రీడే తీసుకోవడం, ఇందులో యూషెస్ అవన్నీ కూడా కొంచెం ఘాటుతో కూడుకున్నావు కదా సార్. సో అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, హీట్ జనరేట్ అవుతుంటుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావా మరి? లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే పిప్పల చూర్ణంలో లంగ్స్ని మొత్తం
మొత్తం రిపేర్ చేస్తుంది. అంటే లంగ్స్లో ఫ్లమ్ని అంతా కూడా నిమోనియా లాగా ఉన్నది అంతా క్లీన్ చేసేసి మోషన్ ద్వారా పంపిస్తుంది. ఓకే. కాబట్టి బాడీలో ఫస్ట్ టాక్సిన్స్ లాగా బయటికి పంపించాలి, పంపిస్తేనే క్లీన్ అవుతుంది. అల్లం రసం ఎఫెక్ట్ ఏంది అని అంటే డైజెషన్ సిస్టమ్, లివర్ మొత్తం టాక్సిన్ అంతా బయటికి పంపించడానికి అల్లం రసం 2 స్పూన్ల అల్లం రసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది ఘాటుతో కూడుకున్నా సరే దాని లివర్ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాచురల్గా మనం తినే అల్లం రసంలో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉందని ఎవరైనా చెప్తే ఇంక ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. అందుకే చిన్న ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, కోల్డ్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. సరే హాస్పిటల్కి వెళ్తావు, కాఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ వచ్చింది, వితౌట్ టెస్టులు మీకు ఏమన్నా ఏ డాక్టర్ అని ట్యాబ్లెట్ రాసిస్తారా? ఖచ్చితంగా లేదండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే టైఫాయిడా, డెంగ్యూవా, మలేరియానా, మాకు కావాలా, దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తాము. ఆ టెస్ట్లకు ఒక 4-5 వేలు. ఇంట్లో చిన్న రెమెడీ పాటించి చూడండి 3 days తగ్గకపోతే హాస్పిటల్ ఉన్నాయి కదా, ఎలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళినా చూస్తారు. దీన్ని మరీ పాడేది ఎలా ఆలోచిస్తారంటే ఆ 3 days ఇప్పుడు మీరు అన్నట్లు ఈ కషాయాలు ఇవి తీసుకుంటూ 3 days గడిపేసాం అనుకోండి, ఒకవేళ అప్పుడు కూడా తగ్గకపోతే తర్వాత హాస్పిటల్కి వెళ్తే మీకు హై ఫీవర్ వచ్చేసింది, సో ముందే వచ్చి ఉండాల్సింది, అప్పుడు డెంగ్యూ పాజిటివ్ అయింది ఇలా చెప్తారని ఒక భయం. సో ముందే వెళ్తే బెటర్ కదా, ఇంతవరకు రాదు కదా, ఇంత బాధ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అని ఆలోచిస్తారు. అంటే రైనీ సీజన్ వచ్చి ఇప్పుడే కాఫ్ కోల్డ్ ఫీవర్లు వస్తున్నాయా? 200 ఏళ్ల కింద ఎవరికి రాలేదా? అప్పుడు ఎవరికి టెస్టులు చేయలేదు, ఎవరికి ట్యాబ్లెట్ లేదు, ఎవరికి ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. అప్పుడు ఎలా తగ్గించుకున్నారు? ప్రతిదానికి హాస్పిటల్ సొల్యూషన్ నాకు అర్థం కాదు అసలు. అప్పుడు వాతావరణం వేరు, ఇప్పుడు ఏంటి? అప్పుడు రైనీ సీజన్ కాదు, ఇప్పుడు మాత్రమే రైనీ సీజనా? నాకు అర్థం కాదు. వాతావరణం ఏంటంటే మనిషి ఆలోచన మారింది, ప్రతిదానికి హాస్పిటల్ అనే ఆలోచన మారింది, ప్రతిదీ హోమ్ రెమెడీ అనేది మర్చిపోయారు, ప్రతిదీ చాలా సెన్సిటివ్ మైండ్ అయిపోయింది జనాలకు. అంటే మీరు ఆలోచించి చూడండి, మీరు పాటించిన తర్వాత ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ రాని ఒక రెమెడీని వాడడం వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? బాడీ వంటాముదమండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాడీలో టాక్సిన్స్ నిల్వ ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా జస్ట్ హాస్పిటల్ మెడిసిన్ అవసరం లేకుండానే కషాయంతోనే మీకు తగ్గుతుంది అంటున్నారు. మరి ఎందుకు ఇప్పుడు జనాలకి ఒక ప్రాబ్లం రాగానే, కోల్డ్ రాగానే వెంటనే టాబ్లెట్ కానీ వెంటనే హాస్పిటల్ మైండ్లో వస్తుంది? మరి ఎందుకు ఆయుర్వేదం రావట్లేదు? అంటే ఆయుర్వేదం ఎందుకు వెనకబడింది అంటారు? లేదంటే ఎందుకు జనాల్లోకి వెంటనే ఒక అనారోగ్య సమస్య రాగానే అరే ఆయుర్వేదం అని ఎందుకు రావట్లేదు? అంత తగ్గితే రావాలి కదా మరి. అవేర్నెస్ లోపం వల్ల. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చాలా అందరివి సున్నితమైన మైండ్ సెట్ అయిపోయింది. ఓకే. అయ్యో మీరు అన్నట్టు, అయ్యో నేను హోమ్ రెమెడీ వాడితే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువైతే, ఏమైనా ప్రమాదం అయితే, డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్ మొత్తం పడిపోతే ఏం చేయాలి? ఈ భయం వల్ల కిడ్నీస్ రియాక్ట్ అవ్వవు, కిడ్నీస్ ఇంపాక్ట్ పడి డైజెషన్ సిస్టమ్ మొత్తం ఇంకా పాడవుతుంది. మీరు ఒక భయంతో తిని చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది మీ హెల్త్ మీద. చూడండి మీరు మీ డైజెషన్ మీద భయంతో తిన్న ఫుడ్ మీ డైజెషన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేసి తినేది చూడండి. ఈవెన్ ఆయుర్వేదం అయినా సరే మనం దాని మీద నమ్మకం లేకుండా తీసుకుంటే రిజల్ట్ రావు అంటారా? నమ్మకం అని కాదండి, అవి చేసే పనులు అవి చేస్తాయి. కాకపోతే ప్రసాదం ఎలా తింటాము మనం? ప్రతి ఫుడ్ కూడా అలాగే తింటున్నాము. ప్రసాదాన్ని కూడా ఆన్లైన్లో తినగలుగుతామా? లేదు. అలా ఉంది పద్ధతి. ఇప్పుడు ప్రతిదానికి మేము ట్యాబ్లెట్ వేసుకోవాలి, ప్రతిదానికి ఇంజెక్షన్ వేసుకోవాలంటే ఆన్లైన్లో ప్రసాదం తిన్నట్టు కాదండి బాబు. ఇంట్లో ఒంటింటి వైద్యం ఎందుకు ఉంది మనకు? పెద్దలు ఎందుకు చెప్పారు? ఎలాంటి రీసెర్చ్ లేకుండా పెద్దలు కొన్ని పద్ధతులు పాటించుకుంటూ రావడం వల్ల ఎక్కడ నష్టం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది? ప్రతిదీ సొల్యూషన్ హాస్పిటల్స్ కాదు, ప్రతిదీ సొల్యూషన్ టెస్టులు కాదు, ప్రతిదీ సొల్యూషన్ ఇంజెక్షన్స్ కాదు, ప్రతిదీ సొల్యూషన్ ట్యాబ్లెట్ కాదు. హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఎలాంటి ప్లేట్లెట్ డౌన్ అయితే సరే, ప్లేట్లెట్ డౌన్ అయితే చాలా మందికి ఒక అవేర్నెస్ ఉంది. ఏంటి? పప్పాయి ఆకులు కషాయం తాగితే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. చెప్పట్లేదా? పప్పాయి కషాయం ఎందుకు తాగాలి? అది కాదు, ఆయుర్వేద కాదు అది. వంటాంగం తాగితే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది. ఎంతమందికి తెలిసింది? పిప్పల చూర్ణంలో లంగ్స్ మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది, కిడ్నీ మీద పనిచేస్తుంది, ఇంటెస్టిన్ మీద పనిచేస్తుంది, బాడీని బ్యాలెన్స్ పెడుతుంది టెంపరేచర్. ఒక పిప్పల చూర్ణం వాడి చూస్తే కదా తెలిసేది, వాడకుండా ఇదంతా ఫేక్ అని కొట్టేస్తే. అవగాహన లోపం వల్ల ఈరోజు హాస్పిటల్ ఇన్ని గానం కట్టారు. 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద లేని హాస్పిటల్ ఈరోజు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ చూస్తుంటే షాక్ అవ్వాల్సి వస్తుంది. బిల్డింగ్లు చూస్తే 10 అంతస్తుల బిల్డింగ్లు ఎందుకులేండి, ఇంకా 2000 బెడెడ్ హాస్పిటల్స్ వెయిట్ చేస్తున్నాయి. ఆ బెడ్స్, హాస్పిటల్ యొక్క బెడ్స్ మీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి.
వెళ్ళండి. ఇంట్లో ఉన్న రెమెడీస్ వాడి చూడడానికి భయపడుతున్నారా మీరు? మీ భయం వల్లనే మీ డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాతనే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయని అవగాహనకు రండి మీరు. అప్పుడు తెలుస్తుంది మీకు ఆయుర్వేద యొక్క మూలం ఏం చెప్తుంది, రూట్ కాస్ నుంచి ఎలా ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్తుంది. ఈవెన్ జనాలకి బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక వర్డ్లో, ఈవెన్ డాక్టర్స్ కూడా ఎన్ని మెడిసిన్ రాసినా కూడా వెంటనే ఈ మెడిసిన్ తీసుకుంటూ ఈ ఫుడ్ని మెయింటైన్ చేయండి, ఈవెన్ పప్పాయ తీసుకోండి, ఎక్కువ దానిమ్మ తీసుకోండి, మీరు అన్నట్లు ఇందాక బ్లడ్ సెల్స్ పడిపోయినప్పుడు. సో అప్పుడైనా జనానికి అర్థం కావాలి కదా, మెడిసిన్ ఒకటే కాదు సొల్యూషన్, దాంతోపాటు ఇవి కూడా మన ప్రకృతిలో ఒక భాగమైనవే కదా, ఫ్రూట్స్, ఫుడ్ ఇవంతా కూడా. అందుకే ఏదైనా సరే ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయుర్వేదంలో పథ్యం పెడతాం. ఇప్పుడున్న కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఫాస్టింగ్ పెడతాం. 1 day 24 hours ఫాస్టింగ్ చేస్తే 50% డిసీజ్ పోతుంది. అసలేం తినకుండా ఎందుకు తినాలండి? ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తాను. కుక్కకు ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు మంచిగా బిర్యానీ పెట్టండి, చికెన్ ముక్క పెట్టండి, దాన్ని మనం తింటుందామో చూడు. ఒక ఆవుకి స్టమక్ బాగాలేదనుకోండి, దానికి మంచి పచ్చి గడ్డి తీసుకొని ముంగటేయండి, ముట్టను కూడా ముట్టదు. మనుషులే తినేది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే పాలు, బ్రెడ్, ఆ పాలు విషమే, ఆ బ్రెడ్ పాయిజనే. దాని తర్వాత పెరిగే ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ. కాబట్టి చిన్న చిన్న డిసీజెస్కి కూడా హాస్పిటల్ కానీ పరిగెత్తడం అనేది మంచిది కాదు. హోమ్ రెమెడీస్ని ఖచ్చితంగా వాడి చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీ ప్లేట్లెట్ తగ్గిందంటే కూడా ఒక్క వంటాందం ద్వారా మీ ప్లేట్లెట్ కౌంట్ని పెంచుకోవచ్చు. ఫ్రీ మోషన్ అయిందంటే మీకున్న ప్రాబ్లమ్స్, సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా అరికట్టవచ్చు. చిన్న చిన్న రెమెడీస్ వాడిన తర్వాత మీరు అప్పుడు అవగాహనకు రండి. మీరు వాడిన తర్వాత ఒక కామెంట్ పెట్టండి, తగ్గుతుంది. ఆ కామెంట్ 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. నోటికి వచ్చినట్లు కామెంట్ పెడితే అవగాహన లేకపోవడం వల్ల కామెంట్ పెట్టిన అనుకుంటారు అంతే. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ వచ్చినప్పుడు ఇది చిన్నప్పటి నుంచి అందరూ యూజ్ చేసే ఉంటారు. నాకు తెలిసి అందరికి తెలిసిన విషయమే, ఈ బ్రెడ్ మిల్క్లో డిప్ చేసుకొని తినడం. అంటే ఫుడ్ మీద క్రేవింగ్స్ రావు, ఇదే బెటర్ అని చెప్పి చేస్తూ ఉంటారు. సరే, మంచిది కాదా? చెప్పండి, మైదా మంచిదని. మంచిది. ఒక డిసీజ్ వచ్చిన తర్వాత డైజెషన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మంచిదే కదా సార్? ఇది మిల్క్ మంచిది కాదా? అయితే ఒక పని చేయండి, మీ పిల్లలకు కాఫ్, అస్తమా, దగ్గు ఇవన్నీ వచ్చినప్పుడు పాలు ఇవ్వండి, పెరుగు పెట్టండి, నెయ్యి వేసి పెట్టండి. మీకు క్రానిక్ డిసీజ్ రాకపోతే మీ పిల్లలకు రాసి పెట్టుకోండి. మీ పిల్లలకు క్రానిక్ డిసీజ్ రావడానికి మీ గారాబమే. ఒక్కసారి లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. దట్టు ఇంకా ఎలాంటి మిల్క్ ఇస్తున్నారు? ప్యాకెట్ మిల్క్స్లో అసలు మిల్కే కాదు కదా. ప్యాకెట్ మిల్క్ పైన చాలా క్లియర్గా రాసి ఉంటుంది, ఇది పాల వస్తువు కాదు, న్యాచురల్ మిల్క్ కాదు అని రాసి పెట్టి ఉంటారు దాని మీద. కానీ అదే మనం ఇస్తుంటాం. అంటే ఆర్టిఫిషియల్ మిల్క్ని ఇచ్చేసి నీ హెల్త్ బాగవుతుంది ఎవరండి చెప్పారు అసలు? ఈరోజు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి మిల్క్ ప్రొడక్ట్స్ 50% కారణమని ఎంతమందికి తెలుసు? కాబట్టి రూట్ కాస్లో మనము చిన్న చిన్న డిసీజ్ని కూడా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని కూడా, సీజనల్ డిసీజ్ని అన్నింటినీ కూడా పాలతో మనం కంట్రోల్ చేయాలి. పాలతో మనం డైట్ అని అనుకుంటే ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి క్రానిక్ డిసీజ్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అపోహల నుంచి బయటపడాలి. ఖచ్చితంగా ఆయుర్వేద రూట్ ఏం చెప్తుంది అనేది కూడా వినాలి, ప్రకృతి ఏం చెప్తుంది వినాలి. అంటే ప్యాకెట్ మిల్క్ అంటే నాకు తెలియక కాదు సార్, నార్మల్గా అంటే జనాలకి తెలియాలని. ఇప్పుడు నార్మల్గా ఆ టైంలో ఫుడ్ తినరు అని చెప్పేసి కనీసం పాలన తాగురా అని చెప్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి. సో అందుకని అడిగాను, అంటే ప్యాకెట్ మిల్క్ అని కాకపోయినా సరే ఒరిజినల్ మిల్క్ అయినా సరే ఇవ్వకూడదు. ఏ మిల్క్ అయినా మిల్క్ ప్రొడక్ట్స్ ఇవ్వకూడదు. ఓకే, కోల్డ్ ఫ్లమ్ అనేది ఇంకెక్కువ అవుతుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇంకెక్కువ అవుతాయి. కాబట్టి కర్డ్ కూడా ఖచ్చితంగా మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తం ఇవ్వకూడదు అక్కడ. ఓకే, సో ఈ సీజన్ లో తీసుకోకుండా ఉండాల్సిన, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమంటే ఏం చెప్తారు? చల్లటి వస్తుంది ఏదైనా సరే వేడివేడిగా చేసుకొని తినండి. ఓకే, 3 పూటలు తింటారా, 2 పూటలు తింటారా, ఎప్పటికప్పుడు చేసుకొని కొంచెం ఓపికగా తినండి చాలు. వేడిగా తినడం వల్ల మీ డైజెషన్ సిస్టమ్, గట్ హెల్త్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది. ఏదో మనం మార్నింగ్ చేసింది మిగిలిపోయిందని చెప్పేసి నైట్ తినడం, లేదంటే రీహీట్ చేసి తినడం, ఇదంతా కూడా మన డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ సీజనల్లో ఎప్పటికప్పుడు చేసుకుని తినండి. ఇంకొక డౌట్ ఏంటంటే, మనకి రైనీ సీజన్లో బనానాని కొంతమంది అవాయిడ్ చేయమంటూ ఉంటారు, బట్ కొంతమంది బనానా మంచిది, హెల్త్కి, డైజెషన్కి యూజ్ అవుతుంది కదా అని చెప్తూ ఉంటారు. సో మీరేమంటారు, రైనీ సీజన్లో బనానా అవాయిడ్ చేయాలా తీసుకుంటారు? బనానా అనేది హెవీ డైట్. ఓకే, బయట వాతావరణం వర్షం పడుతుంది అని అంటే బాడీ అనేది చల్లబడుతుంది. ఆ చల్లబడడం అప్పుడు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఇండైజెషన్గా మారుతుంది. హెవీ డైట్ బనానా అనేది మీరు 2 బనానా తిని కడుపు నిండిపోతుంది మీకు. కరెక్ట్, అవును.
కాబట్టి హెవీ డైట్ అనమాట. అది డైజెషన్ అవ్వాలంటే బాడీ టెంపరేచర్గా ఉండాలి, హీట్ ఉండాలి. బాడీ హీట్ ఉన్నప్పుడు తింటే అది దానికి ఉన్న స్ట్రెంత్ కూడా మనకు వస్తుంది, దానిలో ఉన్న పోషకాలు కూడా మన బాడీకి వస్తుంది. కాబట్టి మనం బాడీ చల్లగా ఉన్నప్పుడు బనానా అనేది తినకూడదని చెప్తుంది నేచర్. ఓకే, సో బనానా హెల్దీనే, బట్ ఈ సీజన్లో తీసుకోకూడదు. సో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మనకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు బనానా అవాయిడ్ చేస్తే మంచిది. సో నైస్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.